డబ్బులు మనం పే చేస్తుంటే ఆ ఇన్కమ్ ఏమవుతుంది. అందుకు ఇప్పుడు అదే కాన్సెప్ట్. ఎంతకు ముందు రోజులు పోయినాయి, ఎంతకు ముందు ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేస్తే వచ్చింది మాట. నేను అదే కాన్సెప్ట్లో మా ఫ్రెండ్ మాట విని అందుకునే జ్ఞానం లేనివాడంటే అదే నాకు అయిపోయింది. నేను ఒక్కొక్కసారి దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నా కానీ ఎవరు పడితే మాట్లాడు నాకు మాట్లాడితే పడుకు మనదే మాట్లాడదు కానీ అందరిదే మాట్లాడదు అనుకుంటాను. తప్పదు, ఎవరికి మాట్లాడు అదే అంటే కొంచెం సంతృప్తి అవుతుంది. కనుక ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఫెయిల్యూర్ అయిపోయిందని బాధపడలేదు, అందుకే పరలోకమే కాదు దేవుడు ఇస్తాడు. అంతేనండి, దేవుడు ఇస్తాడు. అది మాట ఇచ్చాడంటే ఇస్తాడు. అయితే మనం కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని చూసుకుని అన్నీ ఉన్నాయి ఇప్పుడు. కానీ అన్నీ ఉన్నాయి కానీ ఐదో తరం ఏదో అంటారు కదా, అలాగా ఏదో మిస్టేక్ మనకి వస్తుంది. మరి నేను బలంగా నమ్ముతాను, దేవుడు ఏదైనా చేయగలడు. ఇవ్వట్లేదంటే ఆయన దాచించు మీద ఎంతో ఆయన మనం బ్లేమ్ చేయలేదు. దేవుడి ఎప్పుడు కూడా మనం దేవుడు నాకు ఇక్కడ విమానం గురించి చెప్తారు కదా, స్టోరీ విమానం గురించి చెప్పిన స్టోరీ. ఒక అతను ప్రార్థన చేసుకున్నప్పుడే మనం ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోతే ఎలాగా చేసావు అంటే ఆ 5 నిమిషాల్లో ఈ కొండ కూడా నీకునేది తగిలిపోయినాము. నేను ఆ విమానంలో ఉంటే నేను కూడా దేవుడి పిల్లలు కనుక మనల్ని ప్రేమిస్తాడే తప్ప ఆయన మనల్ని ఈ విధంగా మనస్తాపం చెందేలాగా ఒకవేళ పెట్టినా కానీ గాయం పెట్టినా కానీ మళ్ళీ ఆయనే గాయాన్ని బాధపడిపోతూ ఏం చేయదు. మనం ఎన్నో అనుకుంటాం, మనుషుని ఆలోచనలు యెహోవా వశంలో ఉంటాయి. మన ఆలోచనలు ఆయన ఆలోచన వంటివి, ఆయన ఆలోచన మన ఆలోచన వంటివి. కనుక మనం కంగారు పడిపోతాం. మనుషులు కదా కంగారు ఎక్కువ. మనం పాట కంగారు పడిపోవద్దు, ప్రార్థన మానేయవద్దు. ఇప్పుడు వీసా రాలేదని ప్రార్థన ఏం చేసి నేను తర్వాత చేసి 4 గంటలు వేసి ప్రార్థన చేసి ఆ అమ్మాయికి ఏమో కడుపులు. నిన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్తే ఆ బిర్యానీ పెట్టారు. బిర్యానీలే కదా అక్కడెక్కడ తెచ్చేస్తున్నారు. అది టేస్టింగ్ స్టాల్స్, తర్వాత అజీనో మోట ఏదో ఉంటున్నాను కదా ఆడవాళ్ళు వాడింది అన్నీ వేసి బయట అస్సలు తినకండి. మీ ఆరోగ్యాలు బాగుండాలంటే, మీ డబ్బులు మీ దగ్గర ఉండాలంటే, హాస్పిటల్ పాలు అవ్వకూడదంటే ఖచ్చితంగా బయట తిండి ఎక్కడికి వెళ్ళిపోయినా లోపలే కనుక నేను లోపలే కనుక ఎక్కడికి వెళ్ళిపోయి ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ వంట తింటే చాలా కష్టం. మన గురించి చాలా